గారు నమస్తే, మీ పేరండి? నా పేరు కబీర్ అండి. కబీర్ గారు ఏం చేస్తారు? నేను టైలరింగ్ చేస్తా. ఏం సార్, ఎలా ఉంది సార్? 2 సంవత్సరాలు అవుతుంది కదా, ఏంటి అసలు కూటమి ప్రభుత్వం చెప్పినట్లుగా చేస్తూ ఉందా, లేక ఏంటి సార్ మోసపూరిత హామీలు అని చెప్పి వైసీపీ నాయకులు అంటూ ఉన్నారు, మొత్తం మోసం చేస్తున్నారు ప్రజలు అని చెప్పి అంటూ ఉన్నారు వైసీపీ వాళ్ళు. ఏంటి అసలు దాని మీద మీ ఒపీనియన్ ఏంటి అసలు? అట్టేం లేదండి, అన్ని పథకాలు బాగా వస్తున్నాయి, ఇబ్బంది లేదు. అనుకున్నట్టు పథకాలు ఉన్నాయండి. ఇప్పుడు ఇంటింటికి తిరిగి ఇస్తున్నారండి. ఇక చూడండి, ఇచ్చిన పథకాలు ఇది అబద్ధాలు కాదండి, రియల్. వీటిని చూసి మీరు మాట్లాడండి. చూడండి ఎన్ని పథకాలు ఉన్నాయో చూడండి, అన్నీ ఇస్తున్నాడండి. అందుకని ఇబ్బంది లేదండి, చాలా బాగుంటుందండి. అంటే అసలు ఏదైతే హామీలు ఇచ్చారో చంద్రబాబు నాయుడు గారు, ఆ విధంగా అన్ని మోసపూరిత హామీలే, ప్రజల్ని ఎలా మోసం చేయాలో చంద్రబాబుకు బాగా తెలుసు అని చెప్పి కూడా వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. మరి చంద్రబాబు నాయుడుగా అలాంటి వాడు కాదండి, చేతి చూపించే మనిషి ఆయన. ఎందుకంటే ఆయన ఈ రాష్ట్ర కోసం తప్పనే తప్ప ఆయన ఇంట్లో కూర్చుంటే వెళ్ళదు. ఆయనకి ఏం తక్కువ. ఎందుకంటే ప్రజలు ఇబ్బందులు పడకూడదు అనే తపన మాకంటే ముందు ఆయన రోడ్డు మీదకి వచ్చి జనాల్లో తిరిగి రకరకాల పథకాలు ఇచ్చుకుంటా, ఎవరిని లేదు అనకుండా చెప్పి ప్రతి ఒక్క సమస్యలను పరిష్కరిస్తున్నాడండి. అంటే ఇక్కడ ఏదైతే నేను భోగాపురం ఎయిర్పోర్టు ఇనాగ్రేషన్ టైంలో ఇక్కడ అది అంతా జగన్మోహన్ రెడ్డి గారి వల్ల వచ్చింది. కర్త క్రమక్రియ మొత్తం జగన్మోహన్ రెడ్డి అయితే, చంద్రబాబు లోకేష్ మేమే తీసుకొచ్చామని గొప్పలు చెప్పుకుంటూ ప్రగోడాలు పడుకుంటా ఉన్నారు, పోకలాడుతున్నారు, మేమే తీసుకొచ్చామని గొప్పలు చెప్పుకుంటా ఉన్నారు. సరే సార్, అసలు దాని మీద ఎవరి వల్ల వచ్చింది భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది? జగన్ గారు చేసేవన్నీ మాటలే. ఆయన మాటలు చెబుతాడు, చంద్రబాబు నాయుడు పనులు చేస్తాడు. అందుకని చంద్రబాబు గారికి ఇంత మంచి పేరు రావడం కారణం ఏంటంటే జగన్ మాటలన్నీ తెలిసిపోయింది, మాటల వరకే ఆయన పరిమితం. అందుకని చంద్రబాబు గారు చేసే పనులన్నీ కరెక్ట్ అండి. ఆ ఎయిర్పోర్ట్ రావడం ఏం పుణ్యమేనండి, ఆయన వల్లే వచ్చింది. వాళ్ళ మాటలే పనులు ఏం చేస్తున్నాడండి. అది అంటే ఏంటి సార్, ఇక్కడ ఏంటి 2 సంవత్సరాల్లో వీళ్ళు చేసిన మంచి ఏదని అడిగితే అసలు మీరు ఏం చెప్తారు? అసలు వీళ్ళు చేసింది ఏం లేదండి, లెగితే గొడవలో గొడ్ల పార్టీ ఇదేనండి. ఆయన వల్ల మా ఒరిగేది ఏమి ఉండదు. ఉద్యోగాలు అన్నారు, ఏమీ లేదు. ఎంతోమంది వీధులు పడ్డారు. ఈ రోజున మంచి మంచి కంపెనీలు వస్తున్నాయి, ఎంతోమందికి ఉద్యోగాలు ఇస్తున్నారు. ఇబ్బంది పడాల్సిన పనే లేదండి. మన రాష్ట్రం ఎప్పటికైనా ముందంజలో ఉండదు తప్ప, అన్ని రాష్ట్రాల కంటే ముందంజలోనే చంద్రబాబు గారు చేసి పెడతాడు, చేస్తాడు. అందరికి ఉద్యోగాలు ఇస్తాడు, ఇబ్బంది లేదు. ఎవరు టెన్షన్ పడాల్సిన పని లేదు. జగన్ మాటలు నమ్మొద్దు, నమ్మితే మీరు మోసపోయినట్టే. మోసపోయి మీరు కనుక ఓటేశారన్న మట్టికి నట్టేట్లో మునిగినట్టే మీరు. ఎందుకంటే చూసాం, ఆయన చేసే పనులు చూసాం, గొడవలు చూసాం, రోడ్డు మీద ఎవరిని కనపడితే వాళ్ళు కొడతాం. వాళ్ళు ఇదే పని ఇది చేశారు తప్ప దీనికోసం ప్రజల కోసం వాళ్ళు ఏం పోరాడాల. ఏదో 4 బిస్కెట్లు వేసినట్టు ఏదో 2-3 ఇచ్చాడు, ఆగిపోయాడు అంతే. అదే సార్, గతంలో మేము ప్రజలకు నవరత్నాలు ఇచ్చాము, పథకాలన్నీ సక్రమంగా అమలు చేసామని చెప్పి అంటున్నారు కదా సార్. మరి అవి ఏమి లేదండి, ఆ పథకాలు దేని పనికిరావు. నవరత్నాలు అంటే దేని పనికిరావు, రాళ్లతో సమానం అయ్యి. మన ఎల్లకాలం కంపెనీలు రప్పించి కంపెనీల్లో ఉన్న పిల్లలకి జాబులు ఇప్పించే మార్గం చూడాలి. కానీ నువ్వు 5,000 ఇస్తే సరిపోయిందా? 5,000తో ఈ ఇంట్లో కుటుంబం గడుతుందా? అట్ట కాదండి, ఒక కంపెనీ తీసుకురావాలి. దమ్ముంటే ఏంటంటే ఒక కంపెనీ తీసుకొచ్చి, ఇదిగో ఇది నేను నిరూపిస్తున్నాను, దీంట్లో 1,000 మంది ఉద్యోగాలు ఇస్తాను అని చెప్పమనండి. అవి లేకుండా ఏదైనా నవరత్నాలు ఇచ్చాను, దేని పనికి వస్తాయి నవరత్నాలు? దేనికి సరిపోతాయి నవరత్నాలు? మేము కొన్ని వేల జాబులు కల్పించాం యువతకి, యువత భవిష్యత్తు బాగుంది అంటే అది మా ప్రభుత్వంలో హయాంలోనని చెప్పి అంటున్నారు కదా. మరి బాగుంటే రోడ్డు మీదకి పడతారండి. రోడ్ల పాలు ఎందుకు పడతారు? జాబులు లేక చిన్న చిన్న టీ స్టాల్లో కూడా పనులు చేసుకుంటున్నారు జాబులు రాక. ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చాక అందరూ జాబుల కోసం ట్రై చేసుకుంటారు. కంపెనీలు వస్తున్నాయి, రకరకాల కంపెనీలు వస్తున్నాయి. ఇప్పుడు జాబులు ట్రై చేస్తున్నారు. మొన్నటిదాకా ఆయన ప్రభుత్వంలో ఏం చేశారు? టీ స్టాల్లో, చిల్లర కొట్లలో గుమాస్తాలకు వెళ్ళిపోయారు. పెద్ద పెద్ద చదువులు చదివారు, MBA చదివిన వాళ్ళు కూడా కూలి పనులకు వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు చంద్రబాబు వచ్చాక జాబుల కోసం ఎత్తుక్కుంటున్నారు. చంద్రబాబు గారు పలానా కంపెనీలో పెట్టాడు, దాంట్లో మనం జాబ్ చూసుకుంటున్నామని ధైర్యంగా వెళ్తున్నారు. అంతేగాని అట్టేం లేదండి. చంద్రబాబు గారు గవర్నమెంట్ బాగుంది, తిరగలేదు. అంటే ఇక్కడ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది చంద్రబాబు ప్రభుత్వం పట్ల. ఎప్పటికప్పుడు ఎలక్షన్ జరిగిన వైసీపీ పార్టీని గెలిపించడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పి అంటున్నారు సార్. నిజమే అంటారు అది? అది లేదండి, ఎందుకంటే వాళ్ళు రారు గెలవరు, మాటలతోనే సరిపెడుతున్నారు. అంతేగాని వాళ్ళు ఎందుకు వస్తారండి? ఇంత పనులు చేసి ఇంత అభివృద్ధి చేస్తుంటే డోర్ టు డోర్ మేము అడుగుతున్నారండి, మీకేమేం పథకాలు వచ్చినాయి, ఏం రాలేదు, మొత్తం తీసి ఇంటింటికి వచ్చి అడుగుతున్నారు. అట్టెవరు అడిగారు?
గతంలో వాళ్ళు కూడా వచ్చారంట కదా సార్. వాళ్ళు వచ్చారు, మాటలు చెప్పి వెళ్ళారు అంతే, పనులు చేయలే. ఇప్పుడు పనులు చేయకపోతే ఈ గవర్నమెంట్ ఏముంటుంది, ఏమన్నా అడిగితే మాకు చెప్పండి, ఏమన్నా సరి చేయాలని మేము చేస్తాం. ఏదో ఒక చిన్న చిన్న లిటిగేషన్లు జరుగుతాయి, అది సంతకాలు సరి లేకుండా ఇంటి పేరు మారటం వాటి మూలంగానే ఇబ్బంది అవుతుంది. కానీ ప్రతి ఒక్కళ్ళకి పడుతున్నాయి, డబ్బులు పడుతున్నాయి, తల్లి దీవెన అందరికి పడుతున్నాయి, రకరకాల పెన్షన్లు ఇవాళ రోజున ఇంటింటికి డబ్బులు పెడితే ఎంతో ఆనందంగా ఉన్నారు. ముసలోళ్ళు కూడా ఎంతో సంతోషపడుతున్నారు. మాకు చంద్రబాబు నాయుడు గారే కావాలని అడుగుతున్నారు. అంటే మరి ఎందుకని వైసీపీ నాయకులు ఈసారి 3 పార్టీలు కదా 30 పార్టీలు వేసినా మా విజయాన్ని ఆపలేరు, కూటమి ప్రభుత్వం పట్ల ఇంకేం లేదు, ప్రజల్లో వ్యతిరేకత తెచ్చింది, ఈసారి గెలిచేది కూడా మేమని చెప్పి ధీమా కూడా వ్యక్తం చేస్తున్నారు. మరి ఎందుకంటారు సార్? మరి వీళ్ళు ఏంటంటే నేను లెగితే మనిషిని కాదంటారు, వీళ్ళ కాళ్ళు చేయలేరు, నేను లెగితే మనిషిని కాదంటారు వీళ్ళు. ఎందుకంటే వాళ్ళు చేయరు, వీళ్ళు ఇది చేయరు, ఆయన లేకూడదు, వాళ్ళు చేయలేరు. ఇది చంద్రబాబు గారు ఆయన అట్నే ఉన్నాడు, చంద్రబాబు దూసుకుపోతూనే ఉన్నారు, ఆయన పనులు వాళ్ళు చేసుకుపోతూనే ఉన్నారు. రాజధాని ఇవాళ రోజున 30,000 మంది వర్క్ చేస్తున్నారు. రాజధాని వీళ్ళు చూడవాను, ఇవాళ ఉన్న రోడ్డు రేపు ఉంటుందా అంత అందంగా ఉంటుంది, గుర్తుపట్టలేకపోతున్నాం. నిన్న వచ్చాం, ఈ రోడ్డు కాదే, అంత గుర్తుపట్టలేకుండా చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఈసారి మళ్ళీ టీడీపీ ప్రభుత్వం వస్తుందంటారు సార్? లేకండి గ్యారెంటీగా వస్తుంది, అదే వస్తుంది. మీరు కనుక జగన్కి ఓటెత్తే ఇక నట్టేట్లో మునిగినట్టేగా. ఎందుకంటే పనులు జరగవు, ఇది పనులు జరుగుతున్నాయి, అభివృద్ధి పథకాలు ముందుకు దూసుకుపోతున్నాయి. అందుకని ఈసారి తెలుగుదేశం వస్తుంది, కూటమి ప్రభుత్వం నెంబర్ 1గా చేస్తున్నారు. అది